भाषावत् भवति तथा मया विभागः उक्तः पदविभागः उक्तः यथोचितं पदविभागं कृत्वा समस्यां पूरणये पूर्णयमिति प्रार्थये। धन्नासि माम कवि भोजनमेति वन्दे रूपायि। धन्नासि माम कवि भोजनमेति वन्दे भोजनमेस्ति वन्दे బాగుంది. సన్నాసి మామ కవి ఈ సన్నాసి మామ కూడా కృష్ణావతారానికి సంబంధించినట్టుంది. సన్నాసి మామ కవి సన్నాసివా సన్యాసివా సన్నాసి 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 మామ సన్యాసి అయితే సంస్కృతం యావత్తూ లేదు. భోజనమేస్తి వందే వందే ఆయన సన్నాసి యావత్తూ లేదు. ఇన్ని మంచి అనుభవాలు ఉన్నాయండి మీకు. అక్కడ తెలుగు పొరల సమస్యలోనేమో సంస్కృతమా, ఇక్కడ సంస్కృత సమస్యలో తెలుగా, దీన్ని మళ్ళీ ఏది తిప్పుతారనేది ఇప్పుడు చూడాలి. అందుకని నన్ను మధ్యలో కూర్చోబెట్టారు. అదేదో కూడి ఎడమైతే పొరపాటు లేదన్నారుగా, అందుకని ఇప్పుడు అచ్చ తెలుగు వాడిని ఇక్కడ కూర్చోబెట్టడం వల్ల ఈ ప్రమాదం వచ్చినట్టుగా ఉంది. చూస్తే అయి ఉండొచ్చు, ప్రభావం ఊరికే పోతుందా. అది ఇచ్చిన సమస్య సంస్కృతంలో వారు ఇవ్వాలి, తెలుగులో ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. మరి అందులో సంస్కృతం ఉందేమో, వారి అవధాని గారు దాన్ని చూపిస్తారు. సన్నాసి మామ భోజనమేస్తి వందే అని ఇచ్చారు, వారు ఎట్లా పూరిస్తారో చూద్దాం. తెలుగు వేషం వేసుకున్న సంస్కృత శ్లోక పదం, తెలుగు వేషం వేసుకుంది పైకి వందే అన్నారు కాబట్టి కొంచెం అనుమానంగా ఉంది, కానీ వంద ఈ అన్నట్టుగా ఉంటే బాగుండేది. సన్నాసి మామ ఆ వంద ఏమిటో చెప్పండి. భోజనం వేస్తే వంది, ఆ వంద ఏమిటో చెప్పండి. రూపాయలు అయితే అలా ఉంటుంది, డాలర్లు అయితే అలా ఉంటుంది. సన్నాసి మామ తవ భోజనమేస్తి మేస్తి కదా, కవి భోజనమేస్తి భోజనమేస్తి మేస్తి వందే వందే. ఆయన్ని మామకవి అనేవారు కదా, ఆయన మామకవి అనేవారు. మామకవి అయ్యల రామరాజు భద్రుడు కదా, అయ్యల రామరాజు భద్రుడు మామకవి అని పేరు ఆయనకి. అదే బాణాజీలో మాధవి గారు మాధవి గారు ఆయన్ని మామకవి అనేవారు. సన్నాసి మామ తవ భోజనమేస్తి వందే. एवमेव संस्कृतान्ध्रभाषयोः मध्ये कानिचित् वाक्यानि सन्ति. बाला नी पेरे मे इति प्रश्नः. बाला नीपे रेमे इति संस्कृतभाषायाम्. एवमेव ఏమిరా మంచిదా కారం, మండితే మంచిదే కదా, ఇది ఆంధ్ర భాషాయం. ఏమి రామం చిదాకారం, మండితేమం చిదే కదా, ఇది సంస్కృత భాషాయం. అవధాని గారు, మనం సూర్యస్థుతి ఒకటి ఉన్నది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత
పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. ఇది మనం రోజు చదువుకున్నటువంటిదే. మనకు తెలిసినటువంటి సూర్యుడి భార్యలు వేరు కదా, సంజ్ఞానో ఛాయానో రెండు తెలుసుకుని అనుకుంటాం. కానీ ఇక్కడ దీనిలో ఏమో శ్వేత పద్మ అని రెండు పేర్లు కనిపిస్తున్నాయి. అవధాని గారు, సూర్యుడికి ఈ ఇద్దరు భార్యలు కూడా ఉన్నారా? ఏమైనా దయచేసి తెలియజేస్తారు. మీకు ఎట్లాంటి సంశయం వస్తుందని చెప్పి దానికి మన వాళ్ళు పాఠాంతరం శ్వేత పత్రధర అని చెప్పేస్తున్నారు. ఈ పద్మాలు కూడా లేవు. ఇప్పుడు ఆధునికులు పత్రాన్ని కూడా పేరు పెట్టుకుంటున్నారండి. అందుకని ఆ అంశం మీకు ఇచ్చింది, అందుకే హాస్పిటల్లో కూర్చోబెట్టింది, అందుకే. ఇంకా మీరు సమర్థిస్తే నన్ను సమర్థించండి దయచేసి. మీరే మిమ్మల్ని సమర్థించుకోగలేకపోతే ఇక వీళ్ళేం చేస్తారు? వారు మిమ్మల్ని మాత్రం సమర్థించకూడదు. వారిద్దరు స్త్రీలింగాలు అయితే స్త్రీలింగ శబ్దాలుగా ఉండాలి అవి. కాబట్టి చక్కగా సంస్కృతం నేర్చుకుంటే అవునో కాదో తెలుస్తుంది. నిజమే, మరి రాని వాళ్ళం ఏం చేస్తాం? అది కాబట్టి అటువంటి భ్రమ పడుతున్నారు. ఆయన మళ్ళీ సంస్కృతం నేర్చుకుంటే ఇట్లాంటివి ఇస్తారు. సన్నాసి మామ ఎంత పని చేశాడు. కవే అనలేదు, కవే అనలేదు, కవిహి అనలేదు. అక్కడ వస్తుంది కాబట్టి అది మధ్యలో పెట్టాలి. అది మామక విభవం లేదు. అది మళ్ళీ మిగతా అన్వయం కూడా చూసుకోవాలి. మళ్ళీ సన్నాసి అని చెప్పి అక్కడ స్త్రీలింగం వచ్చింది. సన్నాసి దగ్గర స్త్రీలింగం వచ్చింది. మామక విభవ దగ్గర విభి అని లేదు, విభవ అని పుల్లింగం వచ్చింది. ఎట్లాగో ఒక మాట అన్నారు ఇందాక, సన్నాసి స్త్రీలింగము అని. ఎవరన్నారన్నమాట? ఇప్పుడేగా మీరు మీకు వినపడింది? అయ్యో, ఇద్దరు మైకుల్లో చర్చించుకుంటూ అవధానం చేస్తూ ఉంటే మేము మైకంలో చర్చించుకుంటాం. మేము మైకంలో ఉన్నాం అనుకుని బహుశా వారు కొన్ని విషయాలు చాలా శ్రద్ధగా వింటారు. ఇప్పుడు అసలు నేను అడగదలుచుకున్నది ఇంకా పూర్తి కాదు. ఆ సన్యాసి స్త్రీలింగం అయితే స్త్రీలింగమైన సన్యాసి ఎవరు? ఆ పదం ఏమిటి? అది అక్కడ అసి శబ్ద సన్నా అసి అని చెప్పి కత్తి పట్టుకోమని మార్చారా దాన్ని? అసి అసి ఆ శబ్దం కత్తి అని అర్థం. అసి అసి శబ్దం తీసుకుంటే ఆయన సన్నాసి స్త్రీలింగం ఎక్కడ ఉందంటే అసి అని తీసుకుంటే కత్తి. అందుకనే అమ్మాయిలు కత్తిలాగా ఉంది అంటుంటారు. సరే, మనం ఇక్కడ కూడా రాముడిని పెట్టుకుందాం. ఎలాగో మనకు మొదటి దాంట్లో రాముడు వచ్చాడు కదా, ఇక్కడ కూడా మనం రాముడిని పెట్టుకుందాం. రాబోయేది చైత్రమే, అంతా సర్వం రామమయం. ప్రాప్తే జనుష్యసుర అక్కడ రాసుకోవాలి కొంచెం వేరే వాళ్ళు. అదే వేరే ప్రాప్తే జనుష్యసుర నిగ్రహణేచ్ఛయా తే ప్రాప్తే జనుష్యసుర నిగ్రహణేచ్ఛయా తే ప్రాప్తే
జనుషి అసుర నిగ్రహణేచ్ఛయ వినుష్యే శశుర నిగ్రహణేచ్ఛయ. రాక్షస సంహారం కోసం జన్మను పొందిన అని జనమేస్తి వందనండి. జనమేస్తి వందనేగా. జనమేస్తి. నకార ఏకారాలు, సకార తకార ఇకారాలు. అదే మేస్తి మేస్తి మేస్తి. తెలుగు అవధానంలో దత్తపది శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. అవిద్యారణ్యకాంతారే ప్రాణినాం భ్రమతాం సదా విద్యామార్గోపదేష్టారం విద్యారణ్యగురుం భజే. ఈ శ్లోకము ఎందుకు చెప్పాను అంటే, ఏనాడో మనం రాయలవారి సభలో అష్టదిగ్గజాలు ఇట్లాంటి ఇత్యాది అంశాలు విన్నాము. అవన్నీ రావడానికి కారణము ఈ విద్యారణ్య స్వామివారే. శృంగేరి జగద్గురు మహాసంస్థానం యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి గుర్తేదైనా ఉంది అంటే ఇది అనంతపురము, ఈ రాయలసీమ. ఆనాడు విద్యారణ్య యతీంద్రుల వారు విజయనగర సామ్రాజ్య ప్రతిష్ఠ చేయకపోతే ఇవాళ ఈ వైదిక ధర్మము పరిరక్షించబడేది కాదు. అలాంటి విద్యారణ్య యతీంద్రుల వారే విధుశేఖర భారతిగా ఇక్కడ వచ్చి కూర్చొని ఉండగా లలితాదిత్యుల వారు సాధారణంగా మనకి ఈ పంచాయతంలో సూర్యనారాయణ మూర్తి ఎక్కువ మటుకు స్ఫటికము పశ్చిమము నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. అలా పశ్చిమములో ఉదయించినటువంటి ఈ సూర్యనారాయణ మూర్తి లలితాదిత్యుడు ఇవాళ ఇక్కడకొచ్చి అద్భుతంగా సంస్కృతాంధ్రాలలో ఒకటేసారి అవధానము చేయడము అపూర్వమైనటువంటి ఘట్టం. ఒక్కసారి గట్టిగా మనందరి కర్తాళధ్వనులతో ఆనందాన్ని తెలియపరుచుకుంటూ, విద్యారణ్య విభూతి ఎక్కువగా కనిపించేటటువంటిది అన్నిటికంటే ఈ అనంతపురంలోనే. ఎక్కడికి వెళ్ళినా ఆ బుక్క చెరువు అంటారు, లేదు బుక్కపట్నము, ఏది తీసుకున్నా హరిహరపట్నము, విద్యారణ్యపురము, ఇవన్నీ కూడా అంటే ఆ విజయనగర సామ్రాజ్య వైభవం అంతా ఇక్కడ కనిపిస్తుంది. మరీ విశేషముగా ఇవాళ భూతద్దంలో పెట్టినట్టు వెలిగిపోతూ ఈ శంకర మఠములో జగద్గురువుల సన్నిధిలో అద్భుతంగా సాగుతోంది అని చెబుతూ, మేము చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం మీరు ఇచ్చే దత్తపది పదాల కోసం. ఇస్తున్నా. ఇది ఎందుకు చెప్పానయ్యా అంటే, నేను ఇయ్యబోయేటటువంటి సమస్యకి ఆ వేదాంత పంచదశి అద్భుతముగా మనకి విద్యారణ్య యతీంద్రుల వారు అందించారు. అదే తిరుపతి వెంకట కవులు రంభాశుక సంవాదము అని రంభా అమ్మవారు పూర్తిగా దేహముతో యొక్క గొప్పతనం చెప్తూ ఉంటే, శుకుల వారు ఆత్మ యొక్క మాహాత్మ్యాన్ని, ఆత్మతత్వ మాహాత్మ్యాన్ని చెబుతూ ఇరువురు సంవాదం జరిగింది. ఇక్కడ రంభ, ఊర్వశి, శుక, సనక ఈ 4 పదాలని తీసుకొని అద్వైత వేదాంత వర్ణన మా విద్యారణ్య యతీంద్రుల వారి వేదాంత పంచదశి యొక్క సారభూతమైన ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని అందించవలసిందిగా కోరుతున్నా. చిత్తం వృత్తము మీ చిత్తం. ఆ చిత్తం లేకపోవడమే లేదా? ఆ చిత్తము అద్వైతమునందు కలిసిపోవడం. కాబట్టి బ్రహ్మ, ఊర్వశి, శుక, సనక. ఈ రెండు కలిస్తే కరెంట్ పోతుంది.
ఎవరి వద్దకు లేరు. మీరా ఫుల్ నీట్గా ఉంది. నీట్గా అంతా ఫుల్ ఉంది నీట్. భద్రాద్రి రామయ్య కొలుమున్న మన దేశము బంగారం. శృంగేరి స్వామి వారు విడిసి కొలువు తీరినట్టి శ్రీ శారదా మఠమే బంగారం. బంగారం భద్రాద్రి రామయ్య కొలుమున్న మన దేశం బంగారం. శృంగేరి స్వామి వారు విడిసి కొలువు తీరినట్టి శృంగేరి స్వామి వారు విడిసి కొలువు తీరినట్టి శ్రీ శారదా మఠమే బంగారం. శ్రీ రఘురామ చారు తులసీదళ నామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. మా చిన్నప్పుడు నేను చదువుతున్నా
శమము దమములు పరిత్యాగములు తపోలక్షణములను చదువుతుంది. ఈయనేమో శమ క్షమాది శృంగార గుణాభిరామ అని రాశారు. అంటే శమము క్షమ ఇవన్నీ కూడా శృంగారానికి అవసరమైనటువంటి గుణాలు అని అర్థం వస్తుంది. మీరేమంటారు? నేను ఇందాకేమనుకున్నాను, శమం ఇందాక మీరు అష్టాంగ గురించి చెప్పారు, అవన్నీ కూడా శృంగార లక్షణాల కిందకి వస్తాయా? ఆ శృంగార శక్తి నిర్వచనంలో శృంగం రక్షతి అని దాని నిర్వచనం. శృంగం రక్షతి అంటే ఒక తారాస్థాయికి చేరుకునేది. అది మనం అనుకున్నట్టుగా మీరు అనుకున్న శృంగారంలోనే కావాల్సిన కష్టక్కర్లేదు. క్షమం కూడా ఒక తారాస్థాయికి చేరుకుంటే అది అభిరామం. అలా చేస్తాం. విష్ణాబద్ధ చేతసుంటే సంస్కృత భాషాయాం దత్తపది శ్రీ సత్యనారాయణ శాస్త్రి మహోదయైః దీయతే. శ్రీ గురుచరణానందాభ్యాన్నాః శ్రీ గురుభ్యో నమః. జలప్రవాహధారిణం జగత్ప్రసిద్ధతాండవం శశాంకరత్నభూషితం విషప్రకాశకంఠకం త్రినేత్రకం త్రిశూలినం త్రిలోకరక్షశంకరం సదాశివాసమేత శ్రీభవం స్మరామ్యహం. అవధానం వినంద్య. పటుత్వం పద నిర్మాణే శోభత్వం పద్యపూరణే మహత్వం కురుమంత్రం తే లలితాదిత్య పండిత లలితాదిత్య లాలిత్య పదపద్య ప్రపూరక శతావధాన సాత్పుణ్య శతంజీవ సుఖీ భవ. ఆత్రం భాజనం గర్వి క్షమత. పాత్రం భాషం పాత్రం భాజనం గర్వి క్షమత. అంగవర్ణి శ్రీ శ్యామలాంబాయాః పాత్రం భాజనం దర్వి చమసః.
ఎటువైనా अत्र दर्वी पात्रं भाजनं चमसः इति पदचतुष्टयं दत्तं तत्र आदौ दर्वीकरालङ्कृतसोदरि त्वं వర్ణం తెలుగులో వర్ణనాంశం. సంస్కృత జనాలకు నమస్కారం. ప్రత్యేక పండితులందరికీ నమస్కారం. ఇక్కడ అద్భుతంగా తెలుగులోను సంస్కృతంలోను అవధానం జరుగుతుంది సన్నిధాన వారి సమక్షంలో. శంకరాచార్యులు వారిని పరీక్షకు వచ్చినప్పుడు భారతీదేవి గారు వచ్చి పరీక్షించారు. ఆ భారతీదేవి గారు ఇక్కడికి వస్తే ఆ వైభవం ఎలా ఉంటుందో వర్ణించవలసిందిగా కోరుతున్నాను. భారతి వైభవం సంస్కృతం ఛందస్సు నిర్దేశం లేదు. ఉభయ భారతులను ప్రజ్ఞ ముక్తి పడగా, ఇది కూడా ఉభయ భారతులేగా సంస్కృతం తెలుగు అంటే ఇవి ఉభయ భారతులే కాబట్టి ఉభయ భారతులను ప్రజ్ఞ ముక్తి పడగా సంస్కృత భాషాయాం వర్ణనం ఎం గురునాథ సుబ్రహ్మణ్య శర్మ మహోదయైః దీయతే. ప్రత్యేక వర్ణులందరికీ సవినయ విజ్ఞప్తి. సమయం పరిమితం కనుక దయచేసి ఒక మాటలో స్వామివారికి ప్రణామాలు సమర్పించి వెంటనే అంశాన్ని ఇస్తే మనం వేగంగా అవధానం నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందని దయచేసి గుర్తించగలరు. శ్రీ మహాగణాధిపతయే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. ఇవాళ అనంతపురం మొత్తము పులకిస్తున్నటువంటి సన్నివేశం ఇది. సాక్షాత్తు శృంగగిరియే అనంతపురము వచ్చినదా అన్నట్లుగా స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. అనంతపురమున వెలసినది దిగో, అనంతపురమున వెలసినది దిగో అమృతశ్రీ శృంగగిరి. అనంతపురమున వెలసినది దిగో అమృతశ్రీ శృంగగిరి. అఖండ పదమై అడుగిడనిదిగో, అఖండ పదమై అడుగిడనిదిగో అద్వైత అద్భుత తత్వచరి. శ్రీకరం శుభకరం వందేహం విధుశేఖరం. ప్రజలందరికీ నమస్కరిస్తూ
అనంతపురంలో మామూలుగా రుద్రాదిత్యుడే ఉంటాడు, ఎప్పుడూ ఎండలు ఇక్కడ. ఆ రుద్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి లలితాదేవి వచ్చి చల్లబరుస్తున్నదా అన్నట్లుగా లలితాదిత్యుడు వచ్చి ఇక్కడ కవిత్వంతో ఈ వాతావరణాన్నంతా సుశోభితం చేస్తూ ఉన్నాడు. అభినందన తెలియజేస్తూ మమ వర్ణనాంశం సనాతన ధర్మ పతాక నిలయాం తాం శారదాం స్వేచ్ఛా ఛందసి వర్ణయంతి. సనాతన ధర్మ పతాక నిలయాం తాం శారదాం స్వేచ్ఛా ఛందసి వర్ణయంతి. సమస్త స్వరమస్తక స్థగిత సమస్త స్వరమస్తక స్థగిత రత్న సమస్త స్వరమస్తక స్థగిత రత్న రోచిర్ఝరి సమస్త సురమస్తక స్థగిత రత్న రోచిర్ఝరి. రోచిర్ఝరి. తెలుగు న్యస్తాక్షరి ఆచార్యులు శ్రీ స్వామివారికి దాసోహములు, సంచాలకుల వారికి నమోవాకములు, అభిమాని వర్యులకు అభినందనలు. ఉత్తరమాల వృత్తంలో శ్రీ శారద, శ్రీ శారద మొదటి పాదం 1వ అక్షరం శ్రీ, 2వ పాదం 10వ అక్షరం ష, 3వ పాదం 2వ అక్షరం ర, 4వ పాదం 20వ అక్షరం ద. 1, 10, 2, 20. అంశము భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, సర్వవ్యాపి అంటారు కదా. అలాంటి భగవత్ స్వరూపాన్ని విగ్రహారాధనలో ఎందుకు మనం కొలుస్తున్నాం, విగ్రహారాధన యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలిపండి. విగ్రహారాధన ఎందుకు అవసరం అనే అంశాన్ని చెప్పమని అడుగుతున్నారు వారు. అందుకు వారు ఇచ్చిన 4 అక్షరాలు శ్రీ, ష, ర, ద. మొదటి పాదంలో మొదటి అక్షరం శ్రీ, 2వ పాదంలో 10వ అక్షరం ష, 3వ పాదంలో 2వ అక్షరం ర, 4వ పాదంలో 20వ అక్షరం దా. ఈ 4 అక్షరాలు ఇచ్చి యథావత రేఫప్రాసం. వీరు చెప్పే పద్యంలో ఆ స్థానంలో, ఆ పాదంలో, ఆ స్థానంలో అక్షరం వచ్చే విధంగా వారు కోరిన అంశాన్ని పూరిస్తూ పద్యం చెప్తారు. అది న్యస్తాక్షరి విధానం. అవధాని గారు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగుణాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై. స్వామివారు వైకుంఠం నుంచి వచ్చేశారు. కవి గారేమో ఆ వైకుంఠపురంలో నగరిలో ఆ మూల ఎక్కడో ఉందట ఆయన ఇల్లు. ఏ మూల ఉంది కొంచెం దయచేసి చెప్పండి. ఇప్పుడు వైకుంఠం అంటేనే శ్రీహరి వాసం అనుకుంటాం కదా, ఆయన ఇల్లు ఏమిటో ఒక మూలకు తోసేశారా? స్వామివారిని సెంటర్లో కదా, ఎక్కడో మధ్యలో కదా కూర్చోబెట్టవలసింది. ఏదో ఒక మూల ఇల్లు ఇచ్చి అక్కడ ఉండమన్నారా స్వామివారిని? వైకుంఠంలోని పరిజనం అంతా కూడా ఆయన మధ్యలో ఉండే భవనంలో ఉంటే గరుత్మంతుడిని ఎక్కి వచ్చి ఉండేవాడు. మూలం అన్నాడు కాబట్టి పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది. అందుకని అప్రస్తుత ప్రసంగాన్ని మూలం కూర్చోబెట్టారు. అది ఎప్పుడూ తప్పదండి, వచ్చిన కూడా అది తెలుగు మూల, సంస్కృతం మూల వేరే ఉంది, ఇది మధ్యలో ఉన్న భవనమే. ఇప్పుడు వైకుంఠంలో ఆయన ఉన్నది సంస్కృతం మూల, తెలుగు మూల చెప్పండి. మొదలు సంస్కృత మూలంలోనే ఉన్నారు, ప్రధానమైన భవనంలోనే ఉన్నారు. ఇప్పుడు అదే కదా మూల సౌధం అంటే మూల
చదవడం అంటే ప్రధానమైన భావన. పోలండి, ఏమైనా వారికి మూల సంఖ్య కలిగింది, మీరు తీర్చాలి. న్యస్తాక్షరి విగ్రహారాధన వైభవం. మొదటి పాదం, మొదటి అక్షరం శ్రీ. శ్రీ రమణీయ వేదముల ఎలా రేఖ ప్రాసవుతుంది. రెండో పాదం శ్రీ రమణీయ వేదముల చిన్మయ విగ్రహుడై చలంగు. శ్రీ రమణీయ వేదముల చిన్మయ విగ్రహుడై చలంగు. ఒక అక్షరం బాకీ ఉన్నది, తర్వాత మనకు చూపిస్తాం. సంస్కృత న్యస్తాక్షరి. संस्कृतभाषायां हस्ताक्षरी डी वासुदेवशास्त्री महोदयैः दीयते। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यामहाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुभ्यो नमः। अद्य गीर्वाणवाण्यां न्यस्ताक्षरी इति अंशः मह्यं दत्तः। अत्र प्रथमपादे स्व इत्यक्षरः, ततः द्वितीयचरणे स्र रेफसहितः सकारः। क्रमतः छन्दोनियमः अस्ति वा? छन्दोनियमः नास्ति। प्रथमपादे प्रथमाक्षरः, प्रथमपादे स्व, प्रथमपादे अक्षरसङ्ख्या अक्षरसङ्ख्या एकविंशत्यक्षराणि भविष्यन्ति। नाम दत्तम् अक्षरसङ्ख्या अस्मिन् स्थाने మొదటి పాదంలో ఎన్నో అక్షరాలు. प्रथमपादे षोडशाक्षरः स्व। अत्र षोडशाक्षरः स्वायु। द्वितीयचरणे पञ्चमाक्षरः स्र। तृतीयचरणे अष्टमाक्षरः जायु। चतुर्थचरणे चतुर्थाक्षरः लायु। 16 5 8 साधारणंगा
మీకు ఇబ్బంది లేకపోతే శాస్త్రంలో మొదటి అక్షరాలు పెట్టుకుంటాం. మీరు చెప్పిన అక్షరాలు శాస్త్రంలో కానీ శ్రద్ధలో కానీ ఆ స్థానంలో కుదరదు. కాబట్టి ఎగ్జాంపుల్గా శాస్త్రంలో ఈ 4 అక్షరాలు మొదటి 4 అక్షరాలుగా వాడతాం. 1, 2, 3, 4 అన్ని పెద్ద భాషలు. స్వర్గంగాచర నిత్య శీతల జడ స్వర్గంగాచర నిత్య శీతల జడ ప్రాంతస్ఫుర తారరాట్ స్వర్గంగాచర నిత్య శీతల జట ప్రాంతస్ఫుర తారరాట్. ఆశు నమస్కారములు. జగద్గురు విధుశేఖరేంద్ర భారతీయ స్వామి వారిని వారి యొక్క అనంతపురం రాకడ గురించి ఆశువుగా వర్ణించవలసింది ప్రార్థిస్తున్నాను. సందర్భోచితం. విధుశేఖర భారతీయ స్వామి వారి రాకడ గురించి వర్ణించమని ప్రార్థన. అవధాని గారు, రంభ ఎక్కడ ఉంటుందండి? రంభ ఎక్కడ ఉంటుంది?
ఉంటుంది. అరటి తోటలో ఉంటుంది. అరటి తోట. కానీ అక్కడెక్కడో బయట బోర్డు చూశానండి. సంచాలకులు రంభ, ఉపసంచాలకులు రంభ. రంభకి ఇంతమంది సంచాలకులు ఉన్నారండి, నాకు అర్థం కాలేదు. రంభ, ఉపసంచాలకులు రంభ, సంచాలకులు రంభ. బోర్డు ఇలా ఉంది. వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తుంటారు, తెలుగులో రాస్తే ఇట్లాంటి గొడవలు తెలుగే రాము స్పష్టంగా తెలుస్తుంది. సంచాలకులు రంభ తెలుగే. చుక్కే సున్నాలాగా కనిపించింది అంటున్నారు. ఎవరన్నా సమస్య ఇచ్చిన వాళ్ళ నాకు కనపడలేదు, కనపడింది కానీ కనపడలేదు. అదే రతిమై, రతి అంటే ఇష్టంతో. రతిమై పురవాసులు రతి పట్టన్. బాగుంది. రతిమై పురవాసులు హారతి పట్టం. రతిమై పురవాసులు రతి పట్టన్ అనంతపుర రతిమై పురవాసులు రతిపట్టనంతపురము చేరిన రహి భారతి భారతి నాన్ విధుశేఖర భారతి ఇది వర్యులు అది రతిమై పురవాసులు రతి పట్టనంతపురము రహి భారతి నాన్ విధుశేఖర భారతివర్యులు చేరినారు. మీరు రాగన్నారు కదా, చేరినారు. కొద్దిగా మాట్లాడ పాదం పాడుతుంది. ఇట్లా చేద్దాం. భారతీయతి అక్కడ కాకుండా భారతీయతి విచ్చేసే భారతీయతి విచ్చేసే మందిరావిష్కృతికై. భారతీయతి విచ్చేసే మందిరావిష్కృతికై. మందిర ఆవిష్కృతి. సంస్కృత అవధానంలో తర్వాత అంశం. సంస్కృతావధానే శాస్త్రకావ్యం ఇది సప్తమం అంశం. शास्त्रकार्यविषये मम प्रश्नः इन्द्रियप्रत्यक्षज्ञानं कथं जायते, इन्द्रियप्रत्यक्षज्ञानं कथं जायते इति एकस्मिन् श्लोके वर्णयति। ఇది శాస్త్రకావ్యం అనే అంశము మనకి పూర్వకాలం యొక్క అవధానాల్లో ఇది కనపడేది. ఈ మధ్య కాలంలో కొంచెం మళ్ళీ తక్కువైంది. ఒక
శాస్త్రీయమైన అంశాన్ని మనకు మన వేదాంతం, తర్కం, మీమాంస చాలా లోతైనటువంటి అంశం. ఇప్పటి అవధానాల్లో ఇంత గాఢంగా మామూలుగా తర్క వ్యాకరణాదులు కానీ ఇటువంటి చర్చలన్నీ జరిగేవి. ఇది వేదాంత విషయం. ధర్మరాజాధ్వరి వేదాంత పరిభాష అనేటువంటి మహాగ్రంథం వారు మనకు దక్షిణాదికి చెందినటువంటి వారు ఒక 300-400 సంవత్సరాల క్రితం వారు రచించినటువంటి వేదాంత పరిభాష చాలా అత్యద్భుతమైనటువంటి ఉత్తమమైన గ్రంథం, షట్ప్రకరణాత్మకమైనటువంటిది. దాంట్లో వారు వివరించినటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న సమాధాన రూపంలో మనకు ఇప్పుడు ఈ ఇంద్రియ ప్రత్యక్ష జ్ఞానం ఎలా జరుగుతుంది అనేటువంటి దాని మీద విషయాన్ని ఇందులో ఈ అవధానంలో దాన్ని చేర్చడం అనేది ఈ అవధానం యొక్క స్థాయిని మనం చాలా ఉన్నత స్థాయికి పెంచినట్టు. స్వామివారి మహాసన్నిధానంలో ఇక్కడ ఇటువంటి అంశాన్ని ప్రవేశపెట్టడం, దాని గురించినటువంటి సమాధానం ఇక్కడ రావటం అనేది చాలా అరుదైనటువంటి అంశం. ఇది మనకు ఇంద్రియ ప్రత్యక్ష జ్ఞానం ఇలా అవుతుంది అన్నమాట. అవధాని గారు, మేము చాటు చదువుకున్నామండి చిన్నప్పుడు. ఆడిన మాటలు తప్పిన గాడిదపుడు కంచు తిట్టగా విని, ఆడిన మాటలు తప్పిన గాడిదపుడు కంచు తిట్టగా విని, అయ్యో వీడా నాపక కొడుకని గాడిద ఏడ్చన్ గదన్న ఘన సంపన్న. ఈ పద్యం విన్న తర్వాత అర్థం సంగతి పక్కనండి ఒక సందేహం మొదలైందండి. గాడిదలు మాట తప్పవా అండి? గాడిదలు మాట తప్పవా? ఎప్పుడు కూడా గాడి తప్పదు, మాట తప్పచ్చు, గాడి తప్పదు. ఇదిగే అడ్డంగా ఉంటుంటాయి. ఇంద్రియ తుల్యా నిర్గత అక్కడ ఉండే పంక్తి, ఇంద్రియ తుల్యా నిర్గత ఇంద్రియ తుల్యా నిర్గత చిజ్జలం ఆవిష్య విషయ కేదారం. ఇంద్రియ తుల్యా నిర్గత చిజ్జలం ఆవిష్య విషయ కేదారం. धत्ते तत् समवृत्तिं, धत्ते तत् అంటే తత్ సర్వమైన వృత్తి, धत्ते तत् समवृत्तिं. धत्ते तत् समवृत्तिं. भवति प्रमातुश्चिदा च तत्रैक्यं. भवति प्रमातुश्चिदा च तत्रैक्यं. भवति प्रमातुश्चिदा च तत्रैक्यं. प्रमातुश्चिदा तत्रैक्यं. ఇక్కడ శాస్త్రీయ విషయం ఏమిటంటే
అక్కడ ఆ గ్రంథంలోనే పంపించి ఉంచి ఇలానే రాసిన ఈ మనకి ప్రత్యక్ష జ్ఞానం కలిగే విధానాన్ని ఒక మనకి భౌతికంగా కనపడే ఒక పరిణామంతో పోల్చి చెప్పారు. మనకి లోకంలో ఒక దగ్గర సముద్రంలో నీళ్లు ఉంటాయి, దాని యొక్క కాలువ ద్వారా మనం పంట పొలంలోకి ఆ నీటిని తెచ్చుకుంటాము. ఆ నీరు పంట పొలం సముద్ర నీళ్ళు కాకపోయినా కటాల పొలం ఏదో ఒకటి పనికొచ్చే నీరు అది. కాబట్టి అది మన పంట పొలంలోకి వచ్చేసరికి ఆ నది రూపంలో ఉండే నీరు నది రూపంలో కాక మన పంట పొలంలోకి వచ్చేసరికి ఆ పొలం యొక్క రూపంగా ఆ నీరు మారుతుంది. అదేవిధంగా మనకి శాస్త్రీయ పంక్తి ఏం చెప్తుందంటే, ఈ చైతన్యం, ఈ ప్రమాత, ఈ తెలుసుకుండేవాడు ఎవరికైతే ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుందో చూస్తూ ఉండేవాడు అని పలుకుతుంది. ఈ చూస్తుండేవాడికి వీడి యొక్క చైతన్యము నేత్రం అనే ఇంద్రియము ద్వారా బహిర్గమించి ఆ ఇంద్రియ దేశాన్ని చేరుకొని ఆ ఇంద్రియాలతో సమానమైన రూపాన్ని పొందుతుంది. దానిలో మనం చిత్త వృత్తి అంటాం. ఆ విషయ దేశాన్ని చేరి, అంటే మనం ఏదైతే చూస్తున్నామో ఆ విషయాన్ని చేరి దాని యొక్క ఆకారంలో ఈ మనస్సు పరిణమిస్తుంది. ఆ పరిణమించిన మనస్సులో ప్రతిఫలించిన చైతన్యానికి ఆ విషయ దేశంలో స్వతసిద్ధంగా ఉండే చైతన్యం యొక్క ఐక్యమే ప్రత్యక్ష జ్ఞానానికి కారణము అనేది శాస్త్రీయ సిద్ధాంతం. దాన్ని ఇక్కడ పద్యంలో చెప్పండి. తెలుగులో పురాణం ఈ బాచనపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. పురాణాంశం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అనంతపురం శంకర మఠం అంటే మహాసన్నిధానం వారికి ఇది 2వ శృంగేరి అని పిలుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే మహాసన్నిధానం వారు ఎప్పుడు ఆంధ్రదేశానికి వచ్చినా అనంతపురంలో వచ్చినప్పుడు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ చాలా సందర్భాల్లో 2వ శృంగేరి ఈ రోజున మరి మహాసన్నిధానం వారి యొక్క కరకమలముల చేత అలంకృతులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు ఇక్కడికి రావటం వల్ల ఇది మొదటి శృంగేరి, 2వ శృంగేరిగా కూడా ఈరోజు భాషలతో మనందరికీ ఆనందాన్ని కలిగింపజేస్తూ వారి దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూదు రాయంచదునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకము అరుదునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చో వినుత గుణశీల మాటలు వేయునేలా. నమస్కారం. ఈ పద్యము బొమ్మెల పోతనామాత్యులు రచించిన ఆంధ్ర మహాభాగవతం 7వ స్కంధంలో అన్నమాట. చదువులలో నర్మమెల్ల చదివితి తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పగా ఒక పద్యం నువ్వు తెలుసుకున్న సారం ఏమిటో చెప్పు అని చెప్పంటే ప్రహ్లాదుడు చెప్పిన ఆ పద్య మాలికలో బాగా ప్రసిద్ధమైన పద్యం ఇది. పద్యం ప్రసిద్ధమైన అప్రసిద్ధమైన విషయం ఒకటి ఉంది. ఈ పద్యం ఒకటి, అలాగే చక్రచింతనలే కమలాక్షణకు కాని కాయంబు కాయమే, మనకి ఇంచుమించు ప్రహ్లాద చరిత్రలో ప్రసిద్ధమైన ఈ పద్యాలన్నీ కూడా ఎర్రన నృసింహ పురాణంలోని మూలాలు కలిగినవి.
అక్కడ గీత పద్యాల్లో మత్తేభ శార్దూలాల్లో చెప్పిన భావాలని ఇంచుమించు అట్లానే స్వీకరించి జనాలకి పాడుకోవడానికి వీలుగా వారితో శ్రావ్యంగా ఆలపించారు ఇప్పుడే, అలాగా పాడుకోవడానికి వీలుగా మంచి తేలికైన భాషలో సులువైన భాషలో అదే భావాన్ని సీసపద్యంలో పెట్టడం అక్కడ పోతున్న వారి చాతుర్యం. దీంట్లో ఉండే విషయం స్పష్టమే. ప్రహ్లాదుడికి అచంచలమైన భక్తి, అపరిమితమైన భక్తి ఉండడం వల్ల ఈ ఐహికమైన విషయాలన్నీ చాలా నిస్సారముగా కనబడ్డాయి. పరమాత్మ యొక్క చింతనము, పరమాత్మ యొక్క ధ్యానమే జీవనానికి పరమార్థంగా తోచింది. ఇది మనం అందరం అలవరుచుకోవాల్సిన ఒక గుణంగా చెప్పడానికి ప్రత్యేకించి పోతున్న వారు అక్కడ పెట్టారు. అందుకనే మనకి వేదాంత అధికారి యొక్క లక్షణాన్ని చెప్పినప్పుడు ముందు చెప్పేది వివేకము, వైరాగ్యం అని చెప్పి రెండు చెప్తారు. ఇక్కడ సీసపద్యాన్ని గమనిస్తే ఆ రెండు భాగాల యొక్క విభాగమే అక్కడ ఉండే వివేకము. ఆ హంస ఒక భాగంలో హంస ఈ నిర్మల మందాకిని వీచికలతో రాయించగలనే తరంగిణులకు అని ఉంది. అంటే ఇప్పుడు హంస మానస సరస్సులో లేదా ఆకాశ గంగా నదిలో తేలే హంస చిన్న కాలువల వద్దకు వెళుతుందా అని నేను యొక్క భావం. ఇక్కడ ఏమిటంటే పరమాత్మ యొక్క భావము మందాకిని లాంటిది, గంగ లాంటిది. లౌకికమైన విషయాలు చిన్న చిన్న కాలువలు లాంటివి. ఈ వివేకం తెలుసుకున్నవాడు కాబట్టి ప్రహ్లాదుడు హంసకి మందాకిని వైపు సహజమైన మక్కువ ఎలా ఉంటుందో అలానే సహజమైన ప్రేమనే, సహజమైన భక్తినే కలిగి ఉన్నాడు ప్రహ్లాదుడు. లౌకికులకి ఆ వివేకం అనేది ఉండదు. భగవంతుడు శ్రేష్ఠుడు, ఈ ప్రపంచం అనేది క్షణికము అనే వివేకం లేకపోవడం వల్ల, మందాకిని ఏది మామూలుగా తరంగిణి అనే వివేకం లేకపోవడం వల్ల అంత సహజమైన భక్తి కుదరదు. ప్రహ్లాదుడికి ఆ వివేకం ఉంది కాబట్టి అంత సహజమైన, అందుకని ఏ రీతి నిధనము చేయడమేయచ్చు అంటే అక్కడ పూర్తిగా అసంభావన. అక్కడ ఓ రెండో విషయాన్ని నా మనసు ధ్యానించడం అనేది కల్లా. ఎందుకు అంటే ఇట్లాంటి వివేకం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ వివేకమే పద్యం మొత్తంలో చూపించబడింది. మీరు ఆ పక్కనే ప్రస్తుత సంఘం వారు అంటున్నారు మాధుర్యంలో తేలు ఏమిటి అంటున్నారు, అందార మకరంద మాధుర్యం ఉన్న తేలు అంటున్నారు. తేలిలో తేలేమైనా తేలిపడిందా అని ఇటువంటి భ్రమలు పొందకుండా వేదాంతాన్ని సరిగ్గా తెలుసుకోమని చెప్పండి. నా పని మీరు చేయడం బాగోలేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ మాట అన్నారు కాబట్టి నేను కూడా ఒక ప్రస్తావన చేస్తాను. అదేదో సినిమాలో ఒక పద్యం ఉన్నది. క్షీరాబ్ధిపై తేలు శ్రీహరి పాలు పూరిగిన ఒక ప్రక్క కొరుగుగాక. సరే, తర్వాత పద్యం అంతా ఇంకొక సందర్భంలో చెప్పుకుందాము. ఈ క్షీరాబ్ధిపై శ్రీహరి పాలకు వేరేదేదో అనుకున్నాం కానీ తేలు అని రాశాడు ఏమిటి అని ఇందాక నుంచి మొదలు పడుతున్నాను నేను. శ్రీహరి పాలకు తేలు ఏమిటి? క్షీరాబ్ధిపై తేలు శ్రీహరి పాలకు. అందుకే వివేకం కావాలని చెప్పారు. అయ్యా, అక్కడ ఉన్నది ఏదైనా ఎవరికి ఏది కనపడాలో వారికి అది కనపడుతుంది. ఇప్పుడు వారికి మనం ఎప్పుడు తెలుసుకుందామని కదా, వారి కళ్ళతో ప్రపంచాన్ని చూద్దామని ఆశపడుతున్న వాళ్ళము. క్షీరాబ్ధిపై తేలు శ్రీహరి పాలకు. ఆ తేలు ఆయన పాలు పెంచి ఒకటే జాతికి రెండు విషయాలే కాబట్టి దానికి శ్రీహరి పాలకు ఒక పక్క కొరగడం వాటితో ఏం సంబంధం లేదు. క్షీరాబ్ది పైన తేలు ఎందుకు ఉంది అదే వారి సందేహం. సంస్కృత అవధానంలో తర్వాత అంశం. సంస్కృత అనువాదం శ్రీమతి డాక్టర్ ఎం ప్రఫుల్ల మహోదయ గారు. గణేశాయ నమః, సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః, సభాయే నమః. ఆంధ్రకవిన పోతనామాత్యేన విరచిత శ్రీమదాంధ్ర మహాభాగవతే ప్రహ్లాద చరిత్రే ఇత్తమస్తి. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రహి వెందు. ఇదం కృపయా
संस्कृतभाषायाम् अनुवदतु इति प्रार्थये। ఈ అనువాదంలో ఉన్న కష్టం ఏమిటంటే తెలుగులో వాడేటువంటి ఇందు అందు ఎందు అని ఇటువంటి వాటి యొక్క భావాన్ని సంస్కృతంలోకి తేవడానికి, అంటే ప్రతి భాషకి కొన్ని ప్రాణ పదాలు ఉంటాయి, వాటిని అనువాదం చేయడానికి ఈ రసాన్ని ఈ భావాన్ని అందులోకి మార్చడానికి చాలా కష్టం కావాలి. అటువంటిది లలితారీక్షుడు ఏం చేయబోతున్నాడు అనేది మనం చూస్తాం. పద్యం చిన్నదిగా ఉన్నా దాని వ్యక్తీకరణ విషయంలో ఉపయోగించినటువంటి పదాలు పోతన గారు ఉపయోగించినటువంటివి అటువంటి తెలుగు వాళ్ళకి మాత్రమే స్ఫురించేటువంటివి, తెలుగు హృదయాలు మాత్రమే స్పందిస్తాయి ఇటువంటి పదాలు. వాటిని మనం అచ్చ తెలుగు కంటే కూడా ఏమంటారంటే నాటు తెలుగు అంటారు. అంటే ఈ నాడులో పుట్టి పెరిగే వారికి స్పందన కలిగేటువంటి పదాలు. అటువంటి వాటిని పోతన గారు ఉపయోగించిన పద్యాల్లో ఇది ఒక ప్రధానమైన పద్యం. దాని అనువాదం ఇక్కడ అవే పదాలను బట్టి కూడా పద్యాలు మూల విధేయమైన అనువాదంగా కాకుండా భావానువాదం చేసేసారు. అంటే అదే పదాలు బట్టి అత్రాస్తే తత్ర నాస్తి సంశయ నాత్రకార్య అది భక్షిక అనువాదంగా ఉండకూడదు. అదే ఇంత ఇంత ఒట్టుడు ఇంత అనే దాంట్లో కూడా పోతన గారు ఉపయోగించిన ఇంత ఇంత అనేదాన్ని అది ఇంకొక భాషలోకి మారిస్తే ఎట్లా మార్చాలి ఏంటనేది ఎవరు చెప్పలేము. అది వినగానే మనకు కలిగేటువంటి అనుభూతి మరొక దాంట్లో కుదరదు. తెలుగు భాషకి ప్రత్యేకమైనటువంటి పలుకుబడులు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి మధ్య సంభాషణ సంఘర్షణగా మారినప్పుడు వాళ్ళిద్దరి మధ్య భేదం ఉంది దృష్టిలో. ఎక్కడా లేడు, ఇది హిరణ్యకశిపుని వాదన. ఎక్కడ లేడు, ఇది ప్రహ్లాదుని దర్శనం. ఈ ఎక్కడ లేడు అనే దర్శనం కలిగిన తర్వాత అన్ని చోట్ల అతడే కనిపిస్తాడు, అన్ని రూపాలలో అతడే కనిపిస్తాడు, అన్ని రూపాలుగా అతడే కనిపిస్తాడు. ప్రహ్లాదుడికి అలా కనిపిస్తున్నాడు, అందువల్ల అంతటా ఉన్నాడు అంటున్నాడు. పరమాత్మ అంటే ఒక రూపంతో ఉంటాడు కాబట్టి ఆ రూపం కనిపించకపోతే లేదంటున్నాడు హిరణ్యకశిపుడు. రూపంతో పని లేకుండా అన్ని రూపాలు తానే అయినవాడు. రూపంబులెల్లనగు బహురూపకుడు ఇటు బాలవత్స గోరూపంబులతో ఏ పారుట ఏమి చోద్యమో అన్నారు పోతున్నది. అందులో అలాంటి మంచి పద్యాన్ని వారు అందించారు. సంస్కృత అనువాదం మనం విందాం. చివరి వింటేలో కూడా ఏమైనా చమత్కారం చూపించాడా అనేది, అంటే ప్రశ్నార్థకమా, వినబోయే వింటామా, లేకపోతే విన్న తర్వాత వింటామా, విన్నావా అని అర్థమా, వింటే కనుక అని అర్థమా? వింటివా విన్నావు కదా. ప్రధాని గారు సుమతి శతకం చదువుతుంటే ఒక సందేశం వచ్చిందండి నాకు. నవ్వకు మీ సభలోపల, నవ్వకు మీ తల్లిదండ్రి నాథుల తోడం, నవ్వకు మీ పరసతితో, నవ్వకు మీ విప్రవరుల నయమిది సుమతి. ఆధునిక కాలంలోనేమో లాఫింగ్ క్లబ్స్ ఏర్పడి బ్రహ్మాండంగా నవ్వుకోండి అని చెబుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ నవ్వు 4 విధాల స్వీటు అని చెబుతూ ఉన్నాయి. నవ్వుకోండి, మీ ఆరోగ్యం బాగుంటుంది, ఎక్కడెక్కడ హార్మోన్లన్నీ పుట్టి పొంగి మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెబుతున్నారు. మన సుమతి శతకారుడేమో ఇలా చెప్పాడు. ఇంకా ఎవరితో నవ్వాలి చెప్పండి? మీతో నవ్వడానికి వీలు లేదు, నాతో నవ్వడానికి వీలు లేదు.
లైవ్ ఫేస్బుక్ ప్రత్యణో లభ్యమానోయం ప్రత్యణో లభ్యమానం తం ప్రతి శంకా నచోచిత త్వయా విచిన్వతా లభ్యః యది తే శుద్ధమానసం. సంస్కృతాంధ్ర ద్విగుణిత ఇష్టావధాన కార్యక్రమంలో మొదటి ఆవృత్తి పూర్తయింది. మళ్ళీ తెలుగు నిషిద్ధాక్షర దగ్గర నుంచి ప్రారంభించి రెండవ ఆవృత్తులు రెండవ పాదం, అలాగే సంస్కృతం మళ్ళీ తెలుగు, మళ్ళీ సంస్కృతం ఆ విధంగా చెప్పుకుంటూ వస్తారు. నిషిద్ధాక్షర రెండవ పాదం. అమరప్రథ నచ్చ గరుత్క వరకు వేశారు. అమరప్రథ నచ్చ గరుత్క
రెండో పాదం మొదటి ఇవ్వడం. अच्छा गलत క్లాస్ దగ్గర కూర్చుని లేరని చెప్పారు. अच्छा गलत कम पदम క్లాస్ ఇవ్వడం. నకారం. నకారమా? నకారం. నకారం. నా అంటేనే నిషేధం వస్తుంది. నా అంటేనే నిషేధం. కారంగా ఉండే धा धात्री धात्रिलो धा धकारं दीर्घं धात्रिलो धा धात्रिलो धा धारणलो धा నకారం. अत्र त्र तकारलेखनं धात्र వకారం. వా. వకారం. वाल्मीकि వందేలో వా. వందేలో వా. ढ्य ढ्य धात्राढ्य आढ्य ఆఠ్య ఆఠ్య శబ్దం. నిషేధానికి నిషేధం వచ్చిందా? वा वादि वकार दीर्घ वा वाल्मीकिलो वा హకారం అండి. ఒక నిమిషం హంసవహ. అక్కడ గురు రాగ గురు. సముధాత్రాఢ్య వరకు కదా. धात्राढ्य वరకు ఉంటుంది తర్వాత धात्राढ्य వరకు అంతవరకు ఆ వా పాడదు తర్వాత వా కాదు. హ హనుమంతుల్లో హ సకారం. య య యక్షుల్లో య ధాత యొక్క హయం ఆయన బ్రహ్మ యొక్క వాహనం అని కముధాత్రాఢ్య య మకారం.
హంసని రాకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దత్తాత్రేయ శర్మ గారు. మీకు ఇచ్చిన పాత్ర అది మీరేం చేస్తారు? అయినా ఇది ఎటుస్తాను కదా అప్పుడే కదా कमुधात्याढ्यः कमुधात्याढ्यः ఇంకొక అక్షరం బుధాని గారు, మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా? మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా? ఆడలేదు. ఇప్పటిదాకా చూడండి, ఎప్పుడైనా ఒక చిన్న అబద్ధమైన ఆడుంటారు. చిన్న అబద్ధమైన ఆడుంటారు చూడండి. నేను మిమ్మల్ని కలిసింది ఈరోజే. ముందు విషయాలు మీకు తెలిసే అవకాశం లేదు, నాకు గుర్తుండే అవకాశం. అందుకనే కదా అబద్ధం ఆడారా అని అడిగాను. రా రేప దీర్ఘం. ఇంకో అక్షరం ఉంది, ఇలాగో కముధా త్రాఢ్య యరా ఒక అక్షరం లేదు. అయ్యరా పడింది. చెప్పారు ఇంకో అక్షరం లేదు. ఇంకో అక్షరం దీర్ఘానికి మిగిలిన ఒక అక్షరం మిగిలింది. అయ్యరా ఇది సార్ ఇంకో అక్షరం ఉంది. అక్షరం మిగిలిన తర్వాత ఇది వేసుకుంటే అప్పుడు ఇంకా సార్ కము, మీరు కము నుంచి లెక్క కముధా త్రాఢ్య జరా ఆ దీర్ఘం అన్నారు కాబట్టి ఒక లఘు మిగిలింది. తర్వాత ఇది కకారం అజ్జు. ఏ రాజు ఇది అవధానం మీరు ఒక్కరే చేస్తున్నారా? అవధానం చేస్తున్నది మీరు ఒక్కరేనా? ఒక్కరే. స్పష్టపరిచి ఎది సముఖంలో ఎది వేసుకుంటే మీరు ఇది నిషేధించారు కదా. లేదు, ఇతరులకు అన్ని విధులే, నిషేధాలు లేవు. మనకంటే ఇతరులకే నిషేధాలు ఎక్కువ. ఆహారంలో వ్యవహారం కానీ వారిని నిషేధించకూడదు. క్ష్మా క్ష్మా భూమి అని అర్థం. క్ష్మా దీర్ఘం దీర్ఘం భూమి అన్నారు. తీసుకోంటారా? భృ భకారానికి వడ్డర చూడే భృ తకారం నిషేధం. దకారానికి దావత్తు ఉకార దీర్ఘం. మద్దూరులో దకార దకార ఉత్తాలు. పకారం
త పోనీ సున్నా కూడా వేశాడు. క్ష్మాభృద్దూతం క్ష్మాభృద్దూతం అక్కడ అయిపోయింది. క్ష్మాభృత్ అంటే రాజు, నలుడు, నలుడు చక్రవర్తి దూత హంస దౌత్తి నడిపింది కాబట్టి క్ష్మాభృత్ దూతంబు అలా. ధన్యవాదాలు. మిగతా భాషలు విశేషంలోకి వెళ్ళారు. సంస్కృత భాష సంస్కృతంలో నిషిద్ధాక్షరం. దేశస్మిన్ మోదీని స్థేమ్నా బాలరాము గురించి చెప్తున్నారు. నిషేధాల ఆరంభం ఇలా ఆరంభానంతరం నిషేధం కూడా అనంతరం నిషేధం అదే భకార దీర్ఘం భా రకార నిషేధం. భాతి నిషేధన దా దా గాంధారిలో దా భాతి గా గా మకార మకార ధ్యా ధకార యకార దీర్ఘాలు తకార తకార అవధాని గారు అవధాని గారు నిన్న ఒక మఠానికి వెళ్ళాను. అక్కడ వేద పాఠం జరుగుతుంది. నేను రాసుకున్నాను, వాళ్ళు ఎట్లా చదువుతున్నారు. అథ ప్రారంభ ఆ సోమంబు శుష జఫి మా ఏ మే జూ జూ ఆసే అనడి ఇది కల్ప. నాకేం అర్థం కాలేదండి, మీరు ఏమైనా కొంచెం వివరించి చెప్తారా దయచేసి? స్వరాలు ఎవరు చెప్పారు మీకు? విన్నాను కాబట్టి అలాగే చదివాను. అథ ప్రారంభ ఆ సోమంబు శుష జఫి మా ఏ మే జూ జూ ఆసే అనడి ఇది కల్ప.
వాళ్ళ వేగాన్ని అందుకోలేదు. ఈ 4 లైన్లు మాత్రం రాసుకొచ్చారు. హిందీలో మీ ఆ గ్రహణ వాక్యాలను లేదు మీరు ఇలా చదవకుండా ఇలా చదవంటారు. మీరు పంక్తిని ఇలా చదవకుండా ఇలా చదవంటారు. నేను చూస్తే కదా, నేను విని రాసుకొచ్చినవి ఇవి. మీరు అడ్డంగా కాకుండా నిలువుగా వినుంటారు. అయ్యో, అది రాసుకొచ్చి బకారా నిషేధ అక్షరత్రయమస్తి బకారా నిషేధ జ నకార నిషేధ అవును. ఆది ఆధ్యాంగజ వరకు వచ్చింది. అవధాని గారు, మిమ్మల్ని ఇట్లాంటి ప్రశ్న అడగొచ్చో లేదో నాకు ఇంకా అర్థం కాలేదు, కానీ అడగ తప్పడం లేదు. ఇప్పుడు ఇల్లు ఇరకటము ఆలి మరకటము అంటారు కదండి, దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఇల్లు ఇరకటం అన్నారు, ఆలేమో మరకటం అన్నారు, మూడోది ఎందుకు చెప్పలేదు వాళ్ళు? వాడు మొగుడి సంగతి ఏమిటి? వాడెవరు? బ్రహ్మచారి శతవర్కట అన్నారు కదా. అంటే వాడు ఒకటి కాదు, మీరు మూడోది ఆలోచిస్తున్నారు. నేను మొదటి దానికంటే ముందు వచ్చే దాని గురించి చెప్తున్నాను. తర్వాత పెళ్ళి అయితే ఏమవుతుంది మరి? 101 లేకుంటే 100 × 1 ఇదేమిటి? కరెక్ట్గా చెప్పండి. ఒకటే, అది మరకట అని ఒకటే చెప్పారు. తర్వాత ఆయనేమో తెలుగు సంస్కృతం, సంస్కృతం తెలుగు మూల ఇవన్నీ మార్చేస్తున్నారు. అసలు అదేమో సామెత మరుకవాట అంట. ఎరకటం, ఇరుకవాటం, మరుకవాటం అనే దానికి అసలైన అర్థమని చెబుతూ ఉంటారు. అలా కాకుండా ఇరుకూటము అని కూడా చెబుతూ ఉంటారు. ఇల్లు మొగుడు పెళ్ళాం అంటే భార్యాభర్తల ఇరుకూటం, ఆది మరుకూటం, అది అసలైనటువంటి అర్థం కొంతమంది చెప్పారు. మీరు చెప్పినటువంటి కవాటం వ్యవహారం కూడా ఉన్నది. ఇంటికి 2 తలుపులు ఉండాలని ప్రాంతానికి సంబంధించినటువంటి వివరణలు కొన్ని ఉన్నాయి. కానీ బ్రహ్మచారి మాత్రం శతమరకటాన్ని ఒప్పుకున్నారండి. వారు నాకు చాలా గొప్పగా ఉంది, సంతోషంగా ఉంది. పెళ్ళైతే ఏమవుతారో తెలియదు. బ్రహ్మచారి కాబట్టి ఒప్పుకున్నాడు. అదే తప్పదు కదా, అందులో అబద్ధం ఆడ్డాయి. చివరి 2 అక్షరాలు నకారः నిషిద్ధः పునః
స్వ స్వ సకార స్వ నిషేధ నాస్తి నిషేధ నాస్తి నిషేధస్య నిషేధ నిషేధస్య నిషేధ స్వకః 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 కొంచెం అటికించినట్టు వచ్చింది క్లాస్ ఈ దశలో పూర్తయ్యాక ఆంధ్ర భాష సమస్య సమస్య రెండవ పదం చెప్తారు. హర వైకుంఠ హిరణ్య గర్భముఖ దేవానేక ధర్మాగ్రహ వరకు చెప్పారు. ధర్మాగ్రహ స్ఫురణం వాకృతి స్ఫురణం వాకృతి స్ఫురణం వాకృతి ధర్మాగ్రహ స్ఫురణం వాకృతి. స్ఫురణం వాకృతి తనర్చ అక్కడ స్ఫురణం వాకృతి తనర్చ ధర్మాగ్రహ స్ఫురణం ఆకృతి తనర్చ అవధాని గారు, ఇదొక ద్విపద కావ్యం అండి. దీనిలో సుభద్రా కళ్యాణం అనే పేరుతో తాళ్లపాక తిమ్మక్క గారు రాసినటువంటి రుక్మిణీదేవి సుభద్రకు చెబుతున్నటువంటి నీతులు ఇందులో ఉన్నాయి. దానిలో పొలతి నమ్మగరాదు పురుషుల నిపుడు పలు రీతి కృష్ణ సర్పమ్ములయ్యుండ్రు కొంచకా కృష్ణకు కూర్మితో నుండు వంచనా సేయకు వనిత ఎప్పుడును అని రుక్మిణీదేవి చెబుతాం. శ్రీకృష్ణుడంతటి పరమాత్ముడిని భర్తగా పొందినటువంటి రుక్మిణీదేవి సుభద్రకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, పొలతి నమ్మగరాదు పురుషులనెప్పుడు పలురీతి కృష్ణ సర్పములయ్యుండ్రు. శ్రీకృష్ణుడి పట్ల జరిగినటువంటి, అంటే శ్రీకృష్ణుడితో జరిగినటువంటి ఏ అనుభవం చేత రుక్మిణీదేవి అంత మాట అన్నది. అర్జునుడికి సుభద్రనిచ్చి వివాహం చేసిన తర్వాత అత్తగారింటికి పంపించేటప్పుడు రుక్మిణీదేవి చేసినటువంటి హితబోధ ఇది. వాడు ఆ పురుషులతో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు నల్లతాచులు లాంటి వాళ్ళు అని ఆమె చెబుతూ ఉన్నది. ఒకవైపు పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడిని కట్టుకొని కూడా రుక్మిణీదేవి ఆ రకమైన బోధ ఎందుకు చేసింది అంటే, నేను ఇప్పుడు చేసిన అవధానాలన్నింటిలో పృచ్ఛకులందరూ స్త్రీ పురుషులు ఉన్నారు, కానీ అప్రస్తుతం ప్రతిసారి మగవాళ్లే దొరుకుతున్నారు నాకు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు ఆవిడ. అంటే ఎప్పుడు ప్రతి అవధానంలో అప్రస్తుతంగానే పురుషమూర్తులే అంటారు అక్కడ. ఆవిడ దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటుండొచ్చు. అయ్యా ఇటు బహుశుంభధ్యేతి సందీప్తయై బహుశుంభధ్యేతి ఇట్లా చేద్దాం. బహుధా ఎట్లా చేద్దాం. విలసోభాయుధాకీర్ణయై విలసత్ శోభాయుధాకీర్ణయై స్ఫుర
స్ఫురణం వాకృతియైతనచ్చ బహుశో విలసత్ శోభాయుధాకీర్ణయై. శోభ ఆయుధ, శోభలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. శోభాయుధాకీర్ణయై. హరవైకుంఠ హిరణ్యగర్భముఖ దేవానీక ధర్మాగ్రహ స్ఫురణం ఆకృతియై తనర్చ విలసత్ శోభాయుధాకీర్ణయై. కొన్ని తలిపబెట్టిన పని ఉంటుంది తార్చగా. తన్నాసి మామ కవి భోజనమేస్తి వందే. సరే అలా. ప్రాప్తే జనుష్యసుర నిగ్రహణాయ తేపి ప్రాప్తే జనుష్యసుర నిగ్రహణేచ్ఛయా తే ఇది. భర్తేతి రాజేతి అన్నమాట. రాజేతి పుత్ర ఇది రాజేతి పుత్ర ఇది భర్తేతి రాజేతి పుత్ర ఇది మే పతిరిత్యనేకే రాజేతి పుత్ర ఇది మే పతిరిత్యనేకే. రంభ ఊర్వశి శుక సనక అనే 4 పదాలు ఇచ్చారు. అక్కడ సర్వారంభ వివర్జితుండగుచు అని పురుగణ. సర్వారంభ వివర్జితుండగుచు నిష్ఠాబద్ధ చేతస్కుడై వరకు చెప్పారు. దత్తపది 2వ పాదం చెప్తున్నారు తెలుగులో. దుర్వారంభగు దోషములు కడపి సంహరించి. దుర్వారంభగు దోషములు కడపి ఎంతో దుర్వారంభగు దోషములు కడపి ఎంతో ఊర్వశీ ముఖ్య వరకు వేయండి. ఊర్వశి ఎలాగో మన తెలుగులో ఊర్వశి తెలుగులో వెళ్ళగలదు కాబట్టి దాన్ని అట్లానే ఊర్వశిగానే ఉంచాలి. దుర్వారంభగు దోషములు కడపి ఎంతో ఊర్వశీ ముఖ్య అక్కడ ఒక అక్షరం ఆపి ఉంచున్నాం. అక్కడికి రంభ ఊర్వశి ఆ 2 పదాలు వచ్చాయి. సంస్కృతంలో దత్తపది. సంస్కృత భాష దత్తపది. దర్వేకరాలంకృత సోదరిత్వం సత్యనారాయణ శాస్త్రం.
शम्पात्रपाकारी शरीरदीप्तिः शम्पात्रपाकारी पद शरीर